గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీ మెథడాలజీ సైకాలజీ వెంకటేశ్వర్లు సార్ ఫ్రమ్ నెల్లూరు. ఇప్పుడే గవర్నమెంట్ ఇన్ సర్వీస్ టీచర్స్కి టెట్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో రెగ్యులర్ టెట్కి ఈ ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్కి ఎటువంటి వ్యత్యాసం లేదు. రేపటి నుంచి అంటే 25/8/2026 నుంచి 24/9/2026 అంటే ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 లోపల ఫీజు కట్టి అప్లై చేసుకోవాలి. ఎస్జిటి టీచర్స్ వచ్చి పేపర్ 1. ఒకవేళ ఎస్జిటి ఉద్యోగం చేసే ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ ఉంటే పేపర్ 2 కూడా రాసుకోవచ్చు. సేమ్ నామ్స్. ఓసీ 90 రావాలి, బీసీ అభ్యర్థులకు 75 రావాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 60 మార్క్స్ రావాలి 150కి. అంటే పర్సంటేజ్ ప్రకారం అయితే 60%, 50%, 40% ఈ రేషియోలో అవుట్ ఆఫ్ 150కి 90 మార్క్స్ ఓసీ అభ్యర్థులకు, 75 మార్క్స్ బీసీ అభ్యర్థులకు, 60 మార్క్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు రావాలి. 1000 రూపాయలు ఫీజు కట్టి అప్లై చేసుకోవాలి. 150 బిట్స్ 2.5 అవర్ టైమింగ్స్. ఆన్లైన్ మోడే, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ మోడే. సిలబస్ కూడా అంటే స్పెషల్ టెట్ కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్స్ కాబట్టి సిలబస్ తగ్గిస్తారేమో అని అనుకున్నారు టీచర్స్. అయితే పేపర్ 1A ఎస్జిటి వాళ్ళు రాసేటటువంటిది 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిలబస్, డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్. అలానే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు పేపర్ 2A రాసేటటువంటి వాళ్ళు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సిలబస్, డిఫికల్టీ లెవెల్ అప్ టు ఇంటర్మీడియట్. సో ఆ అప్ టు ఇంటర్మీడియట్, అప్ టు 10th పక్కన పెడితే ఎస్జిటి వాళ్ళు పేపర్ 1A రాసేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పేపర్ 2A రాసేటటువంటి వాళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ సిలబస్ కూడా సైకాలజీ 30 మార్కులు, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, హిందీ అయితే హిందీ. సో ఫస్ట్ లాంగ్వేజ్ 30 మార్కులు, ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్ అది కూడా 30 మార్కులు. అక్కడికి 3 30 90 మార్కులు ఉంటుంది. అయితే ఈ 90 మార్కుల్లో కూడా సైకాలజీ ఉంది. 20 నుంచి 24 మార్కులకి ప్యూర్ సైకాలజీ వస్తుంది. 6 నుంచి 10 మార్కులకి పెడగాజికల్ కన్సర్న్. అయితే ఏదైతే సిలబస్లో థర్డ్ పార్ట్లో గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుందో అంటే బోధనకు సంబంధించిన అంశాలు, బోధన పద్ధతులు, ఐసిటి, అదేవిధంగా అక్కడ దాంట్లో ఇంకా కొన్ని టాపిక్స్ సిసిఈ ఇలాంటివన్నీ మెన్షన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి 6 నుంచి 10 మార్కులు. అలానే తెలుగు కూడా 24 మార్కులు వచ్చి కంటెంట్, 6 మార్కులు వచ్చి మెథడాలజీ. ఇంగ్లీష్ 24 మార్కులకు వచ్చి కంటెంట్, 6 మార్కులకు వచ్చి మెథడాలజీ. ఇది 90 మార్కులు. ఇంకా 30 మార్కులు మ్యాథమెటిక్స్ అండ్ మెథడాలజీ. 24 మార్కులు మ్యాథ్స్ కంటెంట్, 6 మార్కులు మ్యాథ్స్ మెథడాలజీ. ఈవీఎస్ బోత్ సైన్స్ అండ్ సోషల్ కలిపి 24 మార్కులు, 6 మార్కులు వచ్చి మెథడాలజీ. ఇది సిలబస్. మొన్న రాసిన టెట్లో ఏ విధంగా ఉందో సిలబస్ ప్యాటర్న్ ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఇంకా బుక్స్, టెక్స్ట్ బుక్స్, అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ విషయానికి వస్తే 2025 అకాడమిక్ ఇయర్లో స్కూల్స్లో ఏమైతే బోధిస్తున్నారో ఆ పుస్తకాలను తీసుకోమని చెప్పారు ప్రామాణికంగా. 2025-26 ఈ అకాడమిక్ ఇయర్కి అందుబాటులో ఉండేటటువంటి పుస్తకాలే. మెథడాలజీ 2014 నుంచి 2025 వరకు తెలుగు అకాడమీ పుస్తకాలని ప్రామాణికంగా చేసుకోండి అని చెప్పడం జరిగింది. సైకాలజీ కూడా ప్రజెంట్ ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసి ఉండే తెలుగు అకాడమీ పుస్తకాలు అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే బీఈడికి ఏ పుస్తకాలు అయితే ఉన్నాయో అవి, ఎస్జిటి వాళ్ళు కనుకైతే డైట్కి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి ప్రజెంట్ ఏ పుస్తకాలు ఉన్నాయో అవి. అయితే ఈ మెథడాలజీ సైకాలజీని 2014 నుంచి 2025 వరకు ఉండే పుస్తకాలని ప్రామాణికంగా తీసుకోండి అని చెప్పడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్. ఎన్ని అప్లికేషన్లు వేసుకుంటే అన్ని 1000 రూపాయలు కట్టి మనము అప్లై చేసుకోవాలి ఇన్ సర్వీస్ టీచర్స్. ఓకే, కాబట్టి కొత్తగా ఏం మార్పులు లేవు కాబట్టి ఇంకా నోటిఫికేషన్ గురించి పెద్దగా మనము చర్చించుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ జనరల్ నోటిఫికేషన్లో ఎలా ఉందో ప్యాటర్ను మొత్తం అదే విధంగా ఉంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా లేవు. అయితే ఒక గమనికను మనం గమనించాలి. ఏంది అది అని అంటే ఈ యొక్క స్పెషల్ టెట్లో క్వాలిఫై మార్కులను కానీ దీన్ని కేవలం ఇన్ సర్వీస్ టీచర్స్కి మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఫర్దర్గా డిఎస్సి రాయాలి అని అనుకుంటే ఈ టెట్ ఎలిజిబుల్ కాదు. అంటే మొన్న
నిరుద్యోగుల కోసం వేసినటువంటి టెట్ ఇటు ఉపాధ్యాయులు రాసుకున్నారు, అలా నిరుద్యోగులైనటువంటి విద్యార్థులు రాసుకున్నారు. ఆ టెట్ అయితే దానిని రేపు కమింగ్ డిఎస్సి నోటిఫికేషన్స్లో ఆ టెట్ని ప్రామాణికంగా తీసుకుంటారు ఆ మార్కులు. ఇది ప్రత్యేకంగా ఇన్ సర్వీస్ టీచర్స్కి కోసము వేసినటువంటి టెట్ కాబట్టి ఈ టెట్ని ఇన్ సర్వీస్ టీచర్స్కి మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ నిరుద్యోగులైనటువంటి విద్యార్థులు ఈ టెట్ రాసుకొని ఈ టెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫర్దర్గా డిఎస్సి లేదా ఫర్దర్గా జరగబోయేటటువంటి టీజీటీ, పీజీటీ, మోడల్ స్కూల్స్ వాటికి తీసుకుంటాము అంటే అది చల్లం. కాబట్టి ఫర్దర్గా డిఎస్సి రాయాలంటే ఇది గవర్నమెంట్ స్కూల్స్కి కానీ లేకపోతే లోకల్ బాడీస్కి కానీ లేకపోతే పీజీటీ, టీజీటీ కానీ మోడల్ స్కూల్స్కి కానీ దేనికైనా సరే ఫర్దర్గా డిఎస్సి రాయాలి అని అంటే దానికి ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ కాకుండా రెగ్యులర్గా వేసేటటువంటి టెట్ కానీ సీటెట్ ప్రతి సంవత్సరం వేసేటటువంటి సీటెట్ కానీ అది క్వాలిఫై అవ్వాలి. ఆ మార్క్స్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ స్పెషల్ టెట్లోని మార్కులను ఇన్ సర్వీస్ టీచర్స్కి మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది గమనించాలి నిరుద్యోగులైనటువంటి విద్యార్థులు. ఓకే, ఇప్పుడు మనము సిలబస్ చెప్పుకున్నాం. 3 నుంచి 8వ తరగతి వరకు పేపర్ 1A అంటే ఎస్జిటి వాళ్ళకి, 6 నుంచి 10వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ అంటే పేపర్ 2A వాళ్ళకి. టైమింగ్స్ చెప్పుకున్నాం, 2.5 గంట, 150 బిట్లు, అన్ని ఎంసీక్యూలే, 2.5 గంట సమయం ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. పుస్తకాలు ప్రజెంట్ 2025-26 అకాడమిక్ ఇయర్కి పాఠశాలలో అమలుపరుస్తున్నటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలే దీనికి ప్రామాణికం. మెథడాలజీ, సైకాలజీ 2014 నుంచి 2025 వరకు ఎస్సీఆర్టీ వాళ్ళు, తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసి ప్రస్తుతం బీఈడి, డైట్ కాలేజీల్లో అనుసరిస్తున్నటువంటి పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలి అని చెప్పుకోవడం జరిగింది. ఓకే, రైట్. అయితే ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు మెథడాలజీలో ఒక టాపిక్ తీసుకొని అందులో రేపు రాబోయేటటువంటి నేను చెప్పేటటువంటి సబ్జెక్టు నాట్ ఓన్లీ ఇన్ సర్వీస్ టీచర్స్. నేను చెప్పేటటువంటి సబ్జెక్టు ఇటు ఇన్ సర్వీస్ టీచర్స్కి కానీ, రెగ్యులర్ టెట్ రాయిపోయేటటువంటి విద్యార్థులకు కానీ, రేపు డిఎస్సి రాయిపోయేటటువంటి విద్యార్థులకు కానీ అందరికీ ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్ గురించి మనం చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న జరిగినటువంటి టెట్లో వివిధ సెషన్స్లో ఈ స్వభావము, పరిధి అనే టాపిక్స్ మీద ఒక ప్రశ్న ఒక సెషన్ కాకపోయినా ఒక సెషన్లో ఇస్తూ వచ్చారు. డిఎస్సిలో కనుకైతే ఈ స్వభావము, పరిధి అనే టాపిక్ మీద ఎక్కువగా బిట్లు అడిగేదానికి అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే డిఎస్సిలో హాఫ్ మార్క్ క్వశ్చన్కి సైన్స్ మెథడాలజీలో 4 మార్కులు అంటే 8 బిట్లు, సోషల్ మెథడాలజీలో 4 మార్కులు 8 బిట్లు, మ్యాథ్స్ మెథడాలజీలో 4 మార్కులు 8 బిట్లు. ఈ ట్రై మెథడ్ అనేటటువంటి సబ్జెక్ట్లో 3 8 24 బిట్లు వస్తాయి. కాబట్టి డిఎస్సిలో స్వభావం, పరిధి మీద కూడా ఖచ్చితంగా బిట్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్ర స్వభావము, పరిధి అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, నేచర్ ఆఫ్ సైన్స్. విజ్ఞాన శాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమని పిలుస్తాం? సైన్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, మీకు అందరికీ తెలిసినటువంటిది. విజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీష్లో సైన్స్ అని పిలుస్తాం. సైన్స్ అనే ఈ ఆంగ్ల భాషా పదము సైన్షియా, సిరే అనే 2 లాటిన్ భాషా పదాల నుంచి ఏర్పడింది. గత డిఎస్సిలో కానీ టెట్లో కానీ అడిగినటువంటి ప్రశ్న, సైన్స్ అనే పదం ఏ భాషా పదం నుంచి ఏర్పడింది అని అడిగారు. లాటిన్ భాషా పదం నుంచి ఏర్పడింది. కాబట్టి 2 కూడా లాటిన్ భాషా పదాలే. అయితే ఈ సైన్స్ లేదా సిరే అనే ఈ లాటిన్ భాషా పదాలకు అర్థం ఏంది అని అంటే తెలుసుకోవడం అని అర్థం, టు నో. సైన్సియా అనే పదానికి అర్థం ఏంటి అంటే తెలుసుకోవడం. ఇది కూడా గత టెట్లో అడిగినటువంటి ప్రశ్న. సైన్సియా అంటే తెలుసుకోవడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఈ విజ్ఞాన శాస్త్రాన్ని మనము సంస్కృతంలో విజ్ఞాన్ అని, అరబిక్లో ఇల్మి అని పిలవడం జరుగుతుంది. సంస్కృతంలో అయితే విజ్ఞాన్ సంస్కృతంలో, అదే విజ్ఞాన శాస్త్రాన్ని అరబిక్లో కనుకైతే ఇల్మి అని పిలవడం జరుగుతుంది. ఇది అరబిక్ భాషా పదం, ఇది సంస్కృత భాషా పదం. ఈ రెండిటికి కూడా అర్థం ఏంటి అంటే జ్ఞాన సంచయము అని అర్థం, గ్రూప్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం.
జ్ఞాన సంచయము. రైట్. పదాల మీద ఏదైనా ప్రశ్న అడిగితే ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. సైన్స్ అనే ఆంగ్ల భాషా పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది? లాటిన్ భాషా పదాలు. ఏంటవి? ఎస్, సైన్సియా సిరే. మరి సైన్సియా అంటే అర్థమైంది? ఎస్, తెలుసుకోవడం. సంస్కృతంలో విజ్ఞాన శాస్త్రాన్ని ఏమంటా? ఎస్, విజ్ఞాన్. మరి అరబిక్లో విజ్ఞాన శాస్త్రాన్ని ఏమంటా? ఇల్మి. మరి విజ్ఞాన్ లేదా ఇల్మి అంటే అర్థమైంది? జ్ఞాన సంచయము అని అర్థం. అయితే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అర్థము, నిర్వచనాల మీద తరచుగా ప్రశ్న అడుగుతూ ఉన్నారనమాట. రైట్. విజ్ఞాన శాస్త్రాన్ని సింపుల్గా మనము శాస్త్రము అనొచ్చు, సైన్స్ అని చెప్పి అనొచ్చు మనం. కానీ శాస్త్రము అంటే చేయడం అని చెప్పింది ఎవరు? శాస్త్రం అంటే చేయడము, డూయింగ్. సైన్స్ నథింగ్ బట్ డూయింగ్. శాస్త్రం అంటే చేయడము అని చెప్పింది ఎవరు? ఎస్, కొఠారి కమిషన్. శాస్త్రము అంటే అందరికీ విజ్ఞానం అని చెప్పింది ఎవరు? శాస్త్రము అంటే అందరికీ విజ్ఞానము, నాలెడ్జ్ ఫర్ ఆల్ అని చెప్పింది ఎవరు? ఎస్, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986. దీన్ని నూతన జాతీయ విద్యా విధానం అని కూడా అనొచ్చు. సో జాతీయ విద్యా విధానం 1986 అనేది ఏం చెప్పింది శాస్త్రం గురించి అంటే అందరికీ విజ్ఞానం అందించడమే శాస్త్రము అని చెప్పడం జరిగింది. శాస్త్రము అంటే సత్యాన్వేషణ అని చెప్పింది ఎవరు? ఎస్, ఎన్సిఎఫ్ 2005. శాస్త్రము అంటే సత్యాన్వేషణ అని చెప్పింది ఎవరు అని అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, ఎన్సిఎఫ్ 2005. ఓకే. క్రమబద్ధమైన అధ్యయనం వల్ల రాబట్టబడిన జ్ఞానమే శాస్త్రము అని చెప్పింది ఎవరు? క్రమబద్ధమైన అధ్యయనం వలన. క్రమబద్ధమైన అధ్యయనం, స్టడీ, వచ్చినటువంటి జ్ఞానాన్నే శాస్త్రము అంటారు అని చెప్పింది ఎవరు అని అంటే వెబ్స్టర్ న్యూ కాలేజ్ డిక్షనరీ అనే ఒక సంస్థ. వెబ్స్టర్, ఓల్డ్ కాలేజ్ కాదు, న్యూ కాలేజ్ డిక్షనరీ అనేటటువంటి సంస్థ. సో ఎలాంటి అధ్యయనం అంటే క్రమరహితమైన అధ్యయనం కాదు, అర్ధరహితమైనటువంటి అధ్యయనం కాదు. ఒక లాజికల్ ఆర్డర్లో చేసేటటువంటి స్టడీని, రీసెర్చ్ని, దాని ద్వారా రాబట్టిన నాలెడ్జ్ని శాస్త్రము అంటారు. క్రమబద్ధమైన అధ్యయనం వల్ల రాబట్టబడినటువంటి జ్ఞానాన్ని శాస్త్రము అంటారు అని చెప్పింది ఎవరు అంటే వెబ్స్టర్ న్యూ కాలేజ్ డిక్షనరీ అనే ఒక సంస్థ. ఇది శాస్త్రానికి ఉన్నటువంటి అర్థం. ఒక్కసారి చెప్పండి. శాస్త్రము అంటే చేయడం అని చెప్పింది ఎస్, కొఠారి కమిషన్. శాస్త్రము అంటే అందరికీ విజ్ఞానాన్ని అందించడం అని చెప్పింది ఎన్పిఈ 1986. శాస్త్రము అంటే సత్యాన్వేషణ అని చెప్పింది ఎన్సిఎఫ్ 2005. ఓకే. క్రమబద్ధమైన అధ్యయనం వలన రాబట్టబడినటువంటి జ్ఞానాన్నే శాస్త్రము అంటారు అని చెప్పింది ఎవరు? వెబ్స్టర్ న్యూ కాలేజ్ డిక్షనరీ అనే సంస్థ. ఇది శాస్త్రానికి ఉండేటటువంటి అర్థం. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలను వివిధ విద్యావేత్తలు ఏ విధంగా చెప్పారు అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే క్వశ్చన్ ఎలా అడగవచ్చు? నిర్వచనం ఇచ్చి ఆప్షన్స్లో 4 శాస్త్రవేత్తల పేర్లు ఇవ్వచ్చు, లేదా క్వశ్చన్లో శాస్త్రవేత్త పేరు ఇచ్చి ఆయనకి సంబంధించింది అని ఆప్షన్లో నిర్వచనాలు ఇవ్వచ్చు. లేదా ఈ మధ్య కాలంలో జతపరచడం, ఎడమ చేతి వైపు శాస్త్రవేత్తలు, కుడి చేతి వైపు వారు చెప్పిన నిర్వచనాలు ఇచ్చి జతపరచండి అనవచ్చు. లేదా ఎడమ చేతి వైపే నిర్వచనాలు ఇచ్చి కుడి చేతి వైపు శాస్త్రవేత్తలు ఇచ్చి జతపరచమనొచ్చు. లేదా స్టేట్మెంట్లు, 2 స్టేట్మెంట్లు ఇచ్చి నిర్వచనం దాన్ని చెప్పింది ఈ శాస్త్రవేత్త, నిర్వచనం దాన్ని చెప్పింది ఈ శాస్త్రవేత్త అని. సో ఏ అండ్ బి 2 కరెక్టు, 2 రాంగు, ఏ ఓన్లీ కరెక్టు, బి ఓన్లీ కరెక్ట్, ఇలా కూడా మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు. కాబట్టి శాస్త్రవేత్తల మీద మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఒక్క 10 మినిట్స్లో మీకు ఆ నిర్వచనాలని యాజ్ ఇట్ ఈజ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉంది దాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో ఆ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మేము టెట్ రాసినప్పుడు తెలుగులో ముఖ్యంగా ఏ పాఠం, ఏ కవి, ఏ ఆథర్ ఏ రచయిత రాశారు,
ఆ పాఠం యొక్క ఇతివృత్తం ఏంది, ఆ పాఠంలో ఉండే ప్రక్రియ ఏంది, ఆ కవి రాసినటువంటి ఇతర రచనలు ఏంది, ఇలాంటివి ఎన్నిసార్లు చదివినా గుర్తుండేది కాదు. అయితే అలా సరదాగా యూట్యూబ్లో అయ్యగారి లెసన్స్ అని ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. దానిలో గ్రామర్కి సంబంధించి ముఖ్యంగా వర్ణమాల, ఈ వర్ణమాల అంతకుముందు నేను ఎన్నిసార్లు చదివినా గుర్తుండేది కాదు. కంఠ్యాలేంది, తాళవ్యాలేంది, ఓష్ట్యాలేంది, దంత్యాలేంది, కంఠ తాళవ్యాలేంది, కంఠోష్ట్యాలేంది, దంతోష్ట్యాలేంది, ఎంత కన్ఫ్యూజ్ అంటే అంత కన్ఫ్యూజ్గా ఉండేది. బట్ ఆ అయ్యగారి లెసన్స్లో ఆ సారు పేరు కరెక్ట్ గుర్తులేదు నాకు, తెలుగు సారు చాలా బాగా చెప్పారు. ఆయన KTMDO అనే ఒక కోడ్ తీసుకొని, కే అంటే కంఠ్యాలు, తాళవ్యాలు, ఎం అంటే మూర్ధన్యాలు, దంత్యాలు, ఓ అంటే ఓష్ట్యాలు, ఇలా కోడ్ లాగా చెప్తే జస్ట్ ఒక 5 minutes దాన్ని చూశాను. ఆ తర్వాత ఆ వర్ణమాలకు సంబంధించిన కచ్చడి తప్పులు వర్గాన్ని ఒకసారి గమనించి గుర్తుపెట్టుకుంటే ఇంకా ఏ సెషన్లో ఏ బిట్ వచ్చినా సరే ఇన్ మై హ్యాండ్ ఈజీగా గుర్తుపెట్టుకోగలను. అలానే టెక్స్ట్ బుక్లకి సంబంధించి రామరాజ్ స్టూడియో అని ఒకటి ఉంది. ఆ సార్ కూడా, తెలుగు సార్ కూడా చక్కగా సో పాఠం పేరు, దాని యొక్క ఇతివృత్తము, దాని యొక్క ప్రక్రియ, దాని యొక్క కవి, ఆయన రచనల్ని అన్ని అసోసియేట్ వర్డ్స్ కొండ గుర్తుల ద్వారా చెప్తే సో ఎగ్జామ్లో అది నాకు 2-3 బిట్లు అలా కలిసింది. ఎగ్జాంపుల్ సీత, దేవిరెడ్డి సీత, ఆమె రచన ఏంది, మట్టి మనిషి. సో మట్టి, సీతాదేవి మట్టిలో జనకుడికి లభించింది కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలానే ఈ సైన్స్ స్వభావంలో ఉండే నిర్వచనాలు దాదాపు 12-13 ఉంటాయి. ఒక బిట్ ఖచ్చితంగా అడుగుతున్నాడు, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ముందు యాజ్ ఇట్ ఈజ్ నిర్వచనం ఏంది, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అసోసియేట్ వర్డ్ ఏంది. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ల్ పియర్సన్ ఏం చెప్పాడు, విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వము ముడి పదార్థమే. కేవలము ఆ విశ్వం యొక్క ప్రస్తుత స్వరూపమే కాదు, దాని యొక్క పూర్వ చరిత్ర, అందరి జీవ ప్రపంచం కూడా ముడి పదార్థమే అని చెప్పినటువంటి విద్యావేత్త కార్ల్ పియర్సన్. మరొకసారి చూడండి, విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు అంటే సైన్స్ని అన్వేషించడానికి యావత్ భౌతిక విశ్వము రా మెటీరియల్ ముడి పదార్థమే. ఆ విశ్వం యొక్క ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వ చరిత్ర, అందరి జీవ ప్రపంచం కూడా ముడి పదార్థమే అని చెప్పిన విద్యావేత్త ఎవరు అంటే కార్ల్ పియర్సన్. నెక్స్ట్ రిచర్డ్సన్, శాస్త్రము అంటే ఒక ఆలోచన పద్ధతి, సమస్య పూరణానికి ఉపయోగించే సాధనం, పరిశోధించగా వచ్చే జ్ఞానము అని చెప్పిన విద్యావేత్త రిచర్డ్సన్. శాస్త్రము అంటే ఒక ఆలోచన పద్ధతి, సమస్య పూరణానికి తోడ్పడే సాధనం, పరిశోధించగా వచ్చేటటువంటి జ్ఞానము అని చెప్పినటువంటి విద్యావేత్త రిచర్డ్సన్. నెక్స్ట్ AW గ్రీన్, శాస్త్రము అంటే ఒక పరిశోధనా విధానము, రీసెర్చ్ వే, ఒక పరిశోధన విధానమే శాస్త్రము, AW గ్రీన్. నెక్స్ట్ గిస్బర్డ్, ఒక వస్తువును తక్షణమే ఆవరించి ఉండే దానిపై ప్రభావితం చూపించేవే శాస్త్రము అని చెప్పడం జరిగింది. ఒక వస్తువును తక్షణమే ఆవరించి ఉండే దానిపై ప్రత్యక్ష పరోక్ష ప్రభావితం చూపించేదే శాస్త్రము అని చెప్పడం జరిగింది. ఇది యాజ్ ఇట్ ఈజ్గా అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉండే నిర్వచనాలు. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? రైట్, చూడండి ఒకసారి. విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వము ముడి పదార్థం. కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వ చరిత్ర, అందరి జీవ ప్రపంచం కూడా ముడి పదార్థమే, ఒక ముడి పదార్థమే చెప్పిన విద్యావేత్త కార్ల్ పియర్సన్. ఓకే, కార్ల, దీంట్లో కారు ఉంది, కారు గుర్తుపెట్టుకోండి, కారు, కార్ల్ పియర్సన్లో కారు. సో విశ్వాన్ని చుట్టి రావాలి అంటే, విశ్వాన్ని తిరగాలంటే కారులో అని గుర్తుపెట్టుకోండి. సో చూడండి ఇక్కడ విశ్వము, భౌతిక విశ్వము. సో విశ్వాన్ని కారులో తిరిగి రావాలి, కార్ల్ పియర్సన్ కారు గుర్తుకు రావాలి, కార్ అంటే విశ్వము, అలా అసోసియేట్ చేసుకోండి మైండ్లో. నెక్స్ట్ చూడండి, శాస్త్రం అనేది ఒక ఆలోచన పద్ధతి, సమస్య పూరణానికి ఉపయోగించే ఒక సాధనం, ప్రకృతిలోని అంశాలను పరిశోధించగా ఏర్పడు జ్ఞానము. రిచర్డ్సన్ గుర్తుపెట్టు. సో రిచర్డ్సన్ రీసెర్చ్ అని గుర్తుపెట్టుకోండి. రిచర్డ్సన్ రీసెర్చ్ అలా గుర్తుపెట్టుకోండి. రిచర్డ్సన్ అంటే రీసెర్చ్ గుర్తుకు రావాలి. రీసెర్చ్ అంటే పరిశోధించగా, ఇలా పరిశోధించగా వచ్చేటటువంటి జ్ఞానమే, విజ్ఞాన శాస్త్రం. రిచర్డ్సన్ రీసెర్చ్, పరిశోధించగా వచ్చే జ్ఞానం అని గుర్తుపెట్టు. అయితే ఇక్కడ చూడండి, విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానము, ఇక్కడ కూడా పరిశోధనా విధానం అని వచ్చింది. పరిశోధనా విధానం అని అంటే AW గ్రీన్ అని వాడు.
ఓకేనా? రైట్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే జస్ట్ గుర్తుండడానికి. కొంతమంది ఏకసంతాగ్రాహులు ఉంటారు, వాళ్ళ కోల్డ్ గీళ్ళు ఏం అవసరం లేదు, ఒకసారి చదివితే అట్లనే అతుక్కోబోద్ది మైండ్లో, వాళ్ళకి అవసరం లేదు ఈ కోల్డ్. సో మర్చిపోయేదానికి అవకాశం ఉంటుంది, కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనుకున్న వాళ్ళు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇదిగో ఈ విద్యావేత్తలందరూ ఈ పరిశోధన విధానాన్ని ఇలా బాగా మనసుకు ఆహ్లాదంగా ఉండే గ్రీన్ ఫీల్డ్ అంటే పచ్చిక బయళ్ళు అలాంటి దగ్గరలో కూర్చొని, అంటే ఈ మధ్య మనము టీవీల్లో వాటిల్లో వింటూ ఉంటాం, సినిమాలకు కథలు రాసే ఆథర్స్ కానీ సినిమాలకు పాటలు రాసేవాళ్ళు కానీ వాళ్ళు అలా లాంగ్ ట్రిప్ వేసి అలా ప్రకృతి కొండల మధ్య లేదా సముద్రం ఒడ్డున లేదా జలపాతాల దగ్గర కూర్చొని ప్రశాంతంగా కథలు రాశాను పాటలు రాస్తామని. అలానే ఇదిగో ఈ పరిశోధనలు చేసే ఈ నిర్వచనాలు చెప్పినటువంటి విద్యావేత్తలందరూ కూడా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కాబట్టి విద్యావేత్తలు కాబట్టి వీళ్ళు సో పరిశోధన విధానం వాళ్ళ యొక్క పరిశోధన విధానాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటే పచ్చిక బయలులో కూర్చొని ఆలోచిస్తుంటారని గుర్తుపెట్టుకోండి. గ్రీన్ అనగానే పరిశోధన విధానం, కొద్ది కన్ఫ్యూజ్ కావద్దు. పరిశోధించగా వచ్చే జ్ఞానం శాస్త్రము అని చెప్పింది రిచర్డ్సన్, పరిశోధన విధానమే శాస్త్రం అని చెప్పింది ఏడబ్ల్యూ గ్రీన్. సో అందుకే ఇద్దరిని పక్కపక్క రాశాను. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా. గిస్బర్డ్ ఒక వస్తువును తక్షణమే ఆవరించి ఉండే దానిపై ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగించే ఏదైనా పర్యావరణమే. ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగించే ఏదైనా పర్యావరణమే. గిస్ అంటే గిస్, ఆ శబ్దం ఉంది, గిస్ గిస్ గిస్, ఆ శబ్దం చేసేది గిస్ గాలి. గా అనే అక్షరంతో చూడండి, ఇష్ ఇష్ అని శబ్దం చేసేది గాలి అని గుర్తుపెట్టింది. గిస్ అనగానే గాలి, గాలి గుర్తుకు రావాలి. ఓకే, ఒక వస్తువు మీద తక్షణమే ఆవరించి ఉండేది ఏంది? గాలి. కాబట్టి ఏ వస్తువైనా తీసుకోండి, రూమ్లో కానీ రూమ్ బయట కానీ ఇంట్లో కానీ ఇంటి బయట కానీ ఎక్కడైనా ఏదైనా ఒక వస్తువు ఉన్నది అంటే ఆ కుర్చీ కానీ ఆ టేబుల్ కానీ ఆ ఫ్యాన్ కానీ ఏ వస్తువు ఉన్నది దాని మీద వాతావరణంలో ఉండే గాలి ఆవరించి ఉంటుంది. గిస్బర్డ్ గాలి అనగానే వస్తువును తక్షణమే ఆవరించి ఉంటుంది. కాబట్టి ఒక వస్తువును తక్షణమే ఆవరించి ఉండే దానిపై ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగించే ఏదైనా పర్యావరణమే అని చెప్పింది ఎవరు అంటే గిస్బర్డ్. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను నిర్వచనంలోని ముఖ్యమైన పదం అడుగుతాను, ఆ శాస్త్రవేత్త పేరు చెప్పాలి. శాస్త్రవేత్త పేరు అడిగితే నిర్వచనంలో ఉండే అసోసియేట్ వర్డ్ మీరు చెప్పగలగాలి. ఓకేనా? రైట్. భౌతిక విశ్వం ముడి పదార్థం. విశ్వం, ఎస్, కార్ల్ పియర్సన్. నెక్స్ట్ పరిశోధించగా వచ్చే జ్ఞానం. పరిశోధించగా రిచర్డ్సన్, ఎస్. నెక్స్ట్ పరిశోధన విధానమే శాస్త్రము. పరిశోధన విధానమే శాస్త్రము. సో పరిశోధన విధానము గ్రీన్ ఫీల్డ్, ఏడబ్ల్యూ గ్రీన్. ఒక వస్తువును తక్షణమే ఆవరించి ఉండేది, తక్షణం ఆవరించే గాలి గిస్బర్డ్. ఎలా గుర్తుకు రావాలి? ఓకే, రైట్. కార్ల్ పియర్సన్ నేను అడుగుతున్నా, నిర్వచనంలో ముఖ్యమైన పదం మీరు చెప్పాలి. కార్ల్ పియర్సన్, కారు, విశ్వం, ఎస్. నెక్స్ట్ పరిశోధించగా వచ్చే జ్ఞానమే శాస్త్రము. పరిశోధన రిచర్డ్సన్. పరిశోధన విధానమే శాస్త్రము. విధానము గ్రీన్ ఫీల్డ్, గ్రీన్, ఏడబ్ల్యూ గ్రీన్ అని మీకు గుర్తుకు రావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు శాస్త్రవేత్త పేరు గిస్బర్డ్, ఎస్. వస్తువును తక్షణమే ఆవరించి ఉండేది గిస్బర్డ్, గాలి లోపల గుర్తుకు రావాలి, తక్షణమే ఆవరించి ఉండేది, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, ఎవరు చెప్పారు? డగ్లస్ అండ్ హాలెండ్, ఐన్స్టీన్, యునెస్కో జాతీయ కమిషన్, ఆర్సి శర్మ. వీళ్ళు నలుగురు విజ్ఞాన శాస్త్రం గురించి ఏమని చెప్పారు, ఎలా నిర్వచించారు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డగ్లస్ అండ్ హాలెండ్ ఏ విధంగా ఉందో బుక్లో అలానే ఫస్ట్. జీవితాన్ని, ప్రవర్తనను, స్వభావాన్ని, వృద్ధిని, వికాసాన్ని, పరిణతిని ప్రభావితం చేసే అన్ని అంశాలను, అన్ని బాహ్య శక్తులను తెలిపేదే శాస్త్రము లేదా విజ్ఞాన శాస్త్రము. రైట్. మళ్ళీ ఒకసారి చూడండి. జీవితాన్ని, ప్రవర్తనను, స్వభావాన్ని, వృద్ధిని, వికాసాన్ని, పరిణతిని ప్రభావితం చేసే అన్ని బాహ్య శక్తులను తెలిపేది, అన్ని బాహ్య శక్తులను వివరించేది విజ్ఞాన శాస్త్రము అని చెప్పింది ఎవరు అంటే డగ్లస్ అండ్ హాలెండ్. ఐన్స్టీన్. మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి సైన్స్. మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఐన్స్టీన్, ద గ్రేట్ సైంటిస్ట్. నెక్స్ట్ ఆర్సి శర్మ. పరిసరాల విద్యను ఎలా చెప్పాడు అంటే ఆయన ఆర్సి శర్మ గారు పరిసరాల విద్యను పరిసరాల ద్వారా విద్య,
పరిసరాల గురించి విద్య, పరిసరాల కోసం విద్యగా వర్గీకరించిన విద్యావేత్త ఎవరు అంటే ఆర్సి శర్మ. పరిసరాల ద్వారా విద్య, పరిసరాల గురించి విద్య, పరిసరాల కోసం విద్యగా వర్గీకరించింది ఆర్సి శర్మ. నెక్స్ట్, మరి విజ్ఞాన శాస్త్రం గురించి చెప్పినటువంటి మరొక శాస్త్రవేత్త ఎవరు అంటే యునెస్కో జాతీయ కమిషన్. శాస్త్రవేత్త కాదు, ఇది ఒక సంస్థ. యునెస్కో జాతీయ కమిషన్ పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలుపరిచేదే పర్యావరణ విద్య. పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలుపరిచేదే పర్యావరణ విద్య అని చెప్పింది యునెస్కో జాతీయ కమిషన్. ఓకే, ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూద్దాం. సజీవ జీవితాన్ని, స్వభావాన్ని, ప్రవర్తనను, వృద్ధిని, వికాసాన్ని, పరిణతిని ప్రభావితం చేసే అన్ని బాహ్య శక్తులను వివరించేదే పరిసరాల విజ్ఞానం. డగ్లస్ అండ్ హాలండ్. సో ఒకసారి చూడండి, డగ్లస్ అండ్ హాలండ్ ఇద్దరు పేర్లు ఉంటాయి, నో డౌట్. హాలండ్ హోల్ అని గుర్తుపెట్టుకోండి. సౌండ్ చూడండి, హాలండ్ హోల్ అని గుర్తుపెట్టుకోండి. హోల్ అంటే అన్ని, మొత్తము అని. సో అన్ని బాహ్య శక్తులను, అన్ని బాహ్య శక్తులను, ఈ ఒక్క పదం గుర్తుకు రావాలి. డగ్లస్ అండ్ హాలండ్ హోల్ అంటే అన్ని బాహ్య శక్తులను వివరించేది. అన్ని బాహ్య శక్తులు అంటే ఏంటి అంటే ఆ ప్రాణం ఉన్నటువంటి జీవితాన్ని, స్వభావాన్ని, ప్రవర్తనను, వృద్ధిని, వికాసాన్ని, పరిణతిని, ఇలాంటి అన్ని బాహ్య శక్తులను వివరించేదే పరిసరాల విజ్ఞానం అని చెప్పింది ఎవరు అంటే డగ్లస్ అండ్ హాలండ్. సో హోల్ అన్ని క్లియర్. నెక్స్ట్ చూడండి, ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులలో అత్యధిక జ్ఞానం, ఐక్యూ ఉన్న వ్యక్తి ఎవరు అంటే తక్కువ మనకు గుర్తొచ్చేది అణుబాంబు కనిపెట్టినటువంటి ఐన్స్టీన్ గారు. కాబట్టి ఐన్స్టీన్ అనగానే జ్ఞాన రాశి, ఐన్స్టీన్ ఒక జ్ఞాన రాశి అని గుర్తుకు రావాలి. ఐన్స్టీన్ జ్ఞాన రాశి. అర్థమైందా? సైన్స్ ఏం చెప్తుంది అంటే మనం ఎలా ఉండాలో చెప్పే ఒక జ్ఞాన రాశి. అవునా కాదా? సే ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఏం చెప్పద్ది? పరిశుభ్రంగా ఉండాలా అని చెప్పద్ది. సైన్స్ ఏం చెప్పద్ది? పోషకాహారం తీసుకోవాలా అని చెప్పద్ది. సైన్స్ ఏం చెప్పద్ది? సో కనీసం రోజుకు 3-4 లీటర్ల వాటర్ తీసుకోవాలి అని చెప్పద్ది. సైన్స్ ఏం చెప్పద్ది? తగినంత నిద్రపోవాలా అని చెప్పద్ది. సైన్స్ ఏం చెప్పద్ది? శారీరక వ్యాయామం కావాలా మనిషికి అని చెప్పద్ది. అంటే మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి విజ్ఞాన శాస్త్రము అని చెప్పింది ఎవరు అని అంటే ఐన్స్టీన్. ఓకే, సో ఐన్స్టీన్ అనగానే జ్ఞాన రాశి ఐన్స్టీన్ తక్కువ గుర్తుకు రావాలి. నెక్స్ట్ చూడండి, ఆర్సి శర్మ. సో ఆర్సి శర్మ అంటే మన క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ గుర్తుకు రావాలి. సో రోహిత్ శర్మకు ఉండేటటువంటి గుడ్ నేమ్, మంచి పేరు ఏంటి అంటే కెప్టెన్స్లో ఇతను ఫీల్డర్స్ని కరెక్ట్గా ఆఫ్ సైడ్ ఎవరు, ఆన్ సైడ్ ఎవరు, లాంగ్ ఆన్లు ఎవరు, స్లిప్పులు ఎవరు కరెక్ట్గా వర్గీకరిస్తాడు. సో ఒక బౌలర్ దిగినప్పుడు కరెక్ట్గా వర్గీకరించి ఫీల్డర్ని పెడితే అవుట్ అయిపోతాడు, క్యాచ్ పడతారు. అలా ఒక కొత్త బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు ఆ బ్యాట్స్మెన్కి తగినటువంటి బౌలర్ని వర్గీకరించి చేపిస్తారు. ఇది పేరు అనమాట. కాబట్టి స్పోర్ట్స్, క్రికెట్లో కొద్దిగా టచ్ ఉండే వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి రోహిత్ శర్మ అనగానే ఫీల్డర్ని కరెక్ట్గా వర్గీకరించి పెడతాడు, ప్లేస్మెంట్ వర్గీకరించి అని గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? రైట్. సో చూడండి, పరిసరాల విద్యను ఈ ఆర్సి శర్మ గారు ఎలా వర్గీకరించారు అంటే పరిసరాల ద్వారా విద్య, పరిసరాల గురించి విద్య, పరిసరాల కోసం విద్యగా వర్గీకరించవచ్చు. వర్గీకరించడం అని గుర్తుకు రావాలి. ఇక్కడ ఉన్న మీనింగ్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకి ప్రారంభంలో అమూర్తమైనటువంటి పుస్తకంలో ఉండే నిర్వచనాలను, పుస్తకంలో ఉండే భావనలను చెప్పకుండా విద్యార్థి చుట్టుపక్కల పరిసరాలలో ఉండే ఆ మొక్కలను, ఆ జంతువులని, ఆ వస్తువులను చూపించి చెప్పాలి. అంటే పరిసరాల ద్వారా ఫస్ట్ నేర్పించాలి, పరిసరాల ద్వారా నేర్పించాలి. కొంచెం పెద్ద పిల్లలు అయిపోయిన తర్వాత పరిసరాల గురించి బోధించాలి, నేర్పించాలి. ఓకే, సో వాళ్ళు ఇంకా పెద్ద పిల్లలు అయ్యి కళాశాల, యూనివర్సిటీ, పీజీ, పిహెచ్డి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిసరాలను సంరక్షించడం కోసం వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చూడండి, ముందు చిన్నపిల్లలు పరిసరాల్లోకి వెళ్ళి చూసి పరిసరాల ద్వారా పరిశీలించి నేర్చుకుంటారు. తర్వాత పరిసరాల గురించి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఆ పరిసరాలను సంరక్షించడం కోసం కొత్త వంగడాలను కనిపెట్టడం, కొత్త రకమైనటువంటి సంకరీకరణ మొక్కలను కనిపెట్టడం, ఆ మొక్కలకు వచ్చే తెగులను నివారించడం, ఇలా పరిసరాలను సంరక్షించడం కోసం విద్య నేర్చుకుంటారు. అది అక్కడ ఉన్న మీనింగ్. ఓకే, మనకి నిర్వచనంలో కావాల్సింది ఏంటి అంటే ఇలా పరిసరాల విద్యను 3 రకాలుగా వర్గీకరించింది ఎవరు అంటే రోహిత్ శర్మ, ఆర్సి శర్మ గుర్తుకు రావాలి. క్లియర్? నెక్స్ట్, యునెస్కో జాతీయ కమిషన్. సో ఇది భారతదేశ వ్యాప్తంగా, ఒక దేశ వ్యాప్తంగా ఉండే జాతీయ కమిషన్. కానీ జాతీయ కమిషన్ అన్నప్పుడు పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలు చేస్తుంది.
సో చూడండి, పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలు చేసేది వ్యక్తి కాదు, ఒక సంస్థ. అది రాష్ట్ర సంస్థ కాదు, అది జాతీయ సంస్థ అని గుర్తుపెట్టుకోవాలి. సో జాతీయ కమిషన్ అనగానే పర్యావరణ పరిరక్షణ ఆశయాలను గుర్తుకు రావాలి, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్, అడుగుతాను, చెప్పండి ఒకసారి. పరిసరాల విద్యను వర్గీకరించింది శర్మ, ఆర్సి శర్మ. క్లియర్. నెక్స్ట్, పరిసరాల విద్యను పరిసరాల ద్వారా, గురించి, కోసం వర్గీకరించింది. సో వర్గీకరించింది శర్మ. ఇలా వర్గీకరణ శర్మ గుర్తుకు రావాలి. ఓకే నెక్స్ట్ చూడండి ఒకసారి, అన్ని బాహ్య శక్తులను, అన్ని హోల్, డగ్లస్ అండ్ హాలెండ్, అలా గుర్తుకు రావాలి. పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అంటే జాతీయ కమిషన్ గుర్తుకు రావాలి. విజ్ఞాన శాస్త్రం మన ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అంటే ఐన్స్టీన్, ఇలా గుర్తుకు రావాలి. శాస్త్రవేత్త పేరు అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డగ్లస్ అండ్ హాలెండ్ హోల్, రైట్. అన్ని బాహ్య శక్తులు, ఇలా గుర్తుకు రావాలి. అన్ని బాహ్య శక్తులు గుర్తుకు రావాలి. నెక్స్ట్ ఐన్స్టీన్ జ్ఞాన రాశి గుర్తుకు రావాలి. ఆర్సి శర్మ వర్గీకరించవచ్చు గుర్తుకు రావాలి. జాతీయ కమిషన్ పర్యావరణ పరిరక్షణ ఆశయాలు గుర్తుకు రావాలి, ఇలా. ఓకే నెక్స్ట్ తర్వాత డెఫినేషన్ చూడండి. ఎవరెవరు చెప్పినటువంటి నిర్వచనాలు. రిచర్డ్ ఫైన్మన్ అనే విద్యావేత్త చెప్పిన నిర్వచనం, రాబర్ట్ హెచ్ మెక్ ఆర్డర్ అని చెప్పినటువంటి ఆ శాస్త్రవేత్త చెప్పిన నిర్వచనం, అదేవిధంగా కొలంబియా ఎన్సైక్లోపీడియా ఈ సంస్థ నిర్వచనము, అదేవిధంగా జేమ్స్ బి కొన్నాంట్ ఈ నిర్వచనాలు. ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే జేమ్స్ బి కొన్నాంట్ ఈ నిర్వచనం తరచుగా అడుగుతూ ఉన్నారు. జేమ్స్ బి కొన్నాంట్, తర్వాత కొలంబియా ఎన్సైక్లోపీడియా, ఇవి రెండు రిపీటెడ్గా మనకి టెట్ డిఎస్సిలో అడుగుతూ ఉన్నారనమాట. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిచర్డ్ ఫైన్మన్, నిపుణుల అవిద్య మీద నమ్మకం ఉంచడమే శాస్త్రం. నిపుణుల అవిద్య మీద నమ్మకం ఉంచడమే శాస్త్రం ఎవరు చెప్పారు అని అంటే రిచర్డ్ ఫైన్మన్. తర్వాత రెండవది రాబర్ట్ హెచ్ మెక్ ఆర్డర్. శాస్త్రము అంటే సత్యాలను సంచితం చేయడం కాదు, మళ్ళీ ప్రయోగాలు చేసి కొత్త వాటిని ఆవిష్కరించడమే శాస్త్రం. శాస్త్రం అంటే సత్యాలను సంచితం చేయడం కాదు, మళ్ళీ ప్రయోగాలు చేసి కొత్త వాటిని ఆవిష్కరించడమే శాస్త్రము. రాబర్ట్ హెచ్ మెక్ ఆర్డర్. తర్వాత కొలంబియా ఎన్సైక్లోపీడియా ఏం చెప్పింది అంటే ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన విజ్ఞానమే విజ్ఞాన శాస్త్రం. సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం. ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం. కొలంబియా ఎన్సైక్లోపీడియా. నెక్స్ట్ జేమ్స్ బి కొనాంట్, ప్రయోగ పరీక్షలకు, అలా ప్రయోగాలు చేసినప్పుడు వచ్చే ప్రయోగ పరీక్షలకు ఫలితాలకు మధ్య గల పరస్పర సంబంధాలను సముదాయమే విజ్ఞాన శాస్త్రం. ప్రయోగ పరీక్షలకు ఫలితాలకు మధ్య గల పరస్పర సంబంధాల సముదాయమే విజ్ఞాన శాస్త్రం. ఎవరు చెప్పింది అంటే జేమ్స్ బి కొనాంట్. ఒకసారి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, దీంట్లో ఉండే మీనింగ్ చూడండి. నిపుణులు అంటే శాస్త్రవేత్తలు అని అర్థం. వారు చెప్పిన దాని మీద నమ్మకం ఉంచడమే శాస్త్రము. సో శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్పిన దాని మీద నమ్మకం ఉంచడమే శాస్త్రం అని చెప్పింది రిచర్డ్ ఫైన్మన్. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఫైన్మన్లో ఫైన్ ఎవరికి వేయాలి అంటే విద్యావంతులకి, అవిద్యావంతులకి. సో అవిద్య మీద అనే పదం కనపడితే ఫైన్ వేయాలి, అవిద్యావంతులు ఫైన్ వేయాలి. రిచర్డ్ ఫైన్మన్, ఇలా గుర్తుకు రావాలి. నెక్స్ట్ చూడండి, దీంట్లో ఉండే మీనింగ్ చూడండి. ఎందుకంటే శాస్త్రం యొక్క స్వభావం మీద నిర్వచనాలు కాదు, శాస్త్రం యొక్క స్వభావం మీద క్వశ్చన్లు అడిగి విజ్ఞాన శాస్త్రానికి చెందింది చెందనిది అని లోతుగా డెప్త్గా అడిగినప్పుడు ఈ మీనింగ్ మనకు ఉపయోగపడద్ది. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్యాలను సంచితం చేయడం కాదు. మరి ఏంది అంటే మళ్ళీ ప్రయోగాలు చేసి మరలా ప్రయోగాలు చేయడం అన్నా మళ్ళీ ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడము. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కనుక్కొని ఉండే సత్యాలన్నిటినీ పోగు చేసి గుట్ట చేస్తే అది శాస్త్రం కాదు. అలా సత్యాలన్నిటినీ సంచితం చేయడం అంటే ఒక చోట సముదాయం చేయడం, పోగు చేయడం అంటే ఒక చోట చేర్చడం. ఇలా ఇప్పుడు కనుక్కొని ఉండే సత్యాలన్నిటినీ ఒక చోట గుట్టగా చేస్తే మరి రాళ్ళ గుట్టలకి ఈ శాస్త్రానికి తేడా ఉండదు అని చెప్పి విమర్శిస్తారు నిపుణులు, శాస్త్రవేత్తలు.
కాబట్టి ఆల్రెడీ కనుక్కొనుండే సత్యాలన్నింటినీ పోగు చేయడం శాస్త్రం కాదు, మళ్ళీ మళ్ళీ ప్రయోగాలు చేసి కొత్త కొత్త రీతులను ఆవిష్కరించడమే శాస్త్రము అని చెప్పింది ఎవరు అంటే రాబర్ట్ హెచ్ మెకార్డర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ వేస్తాం, మనం ఆర్డర్ వేసినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ వాళ్ళు మనకి సప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి రాబర్ట్ మెకార్డర్లో ఆర్డర్ వేసినప్పుడు మళ్ళీ మళ్ళీ సప్లై చేస్తారు. సో ఇలా మళ్ళీ మళ్ళీ ప్రయోగాలు చేసి అని గుర్తుపెట్టుకో, మళ్ళీ మళ్ళీ ప్రయోగాలు చేసి. సో మనకేం గుర్తుకు రావాలి? రాబర్ట్ మెకార్డర్ అని ఆడ కనపడంగానే ఆర్డర్ వేస్తే మళ్ళీ మళ్ళీ తెస్తుంటారు. మళ్ళీ మళ్ళీ అనేది ఎక్కడ ఉంది? లేదా నిర్వచనం మళ్ళీ మళ్ళీ ప్రయోగాలు చేసి కొత్త రీతులను ఆవిష్కరించడం, రూపొందించడం అనగానే మళ్ళీ మళ్ళీ అనగానే ఆర్డర్ వేయాలి, మెకార్డర్ గుర్తుకు రావాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్సైక్లోపీడియా ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడినటువంటి అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం. కొలంబియా ఎన్సైక్లోపీడియా. సో ఎన్సైక్లోపీడియాలో సైక్లోన్ గుర్తుపెట్టుకోండి, సైకో కాదు. ఏం గుర్తుపెట్టుకుంటారు నాన్న? సైక్లోన్. ఓకే, సైక్లోన్ ఇది ప్రకృతి పరిసరాలకు సంబంధించింది. సైక్లోన్ దేనికి సంబంధించింది? వాతావరణానికి సంబంధించింది, అంటే ప్రకృతి పరిసరాలకు సంబంధించినటువంటిది. సైక్లోన్ దేని ప్రభావితం చేస్తుంది? పరిసరాలను, ప్రకృతిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎన్సైక్లోపీడియా సైక్లోన్ ప్రకృతి పరిసరాలకు గుర్తుకు రావాలి. సో ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన ఈ ప్రకృతి పరిసరాలకు సంబంధించిన వాటన్నిటిని ఒక చోట గ్రూప్ చేయడం. అది ఎలా సంచితం చేయడం అంటే ఒక చోట పోగు చేయడం. ఎలా పోగు చేయాలంటే ఒక క్రమ పద్ధతిలో, వెనక ముందు అడ్డదిడ్డంగా కాదు, ఒక తార్కిక క్రమంలో ఇలా ప్రకృతి పరిసరాలకు సంబంధించిన విషయాలను క్రమబద్ధంగా పోగు చేస్తే దాన్నే శాస్త్రం అంటారు అని చెప్పింది ఎవరు అంటే కొలంబియా ఎన్సైక్లోపీడియా. కాబట్టి సైక్లోన్ ప్రకృతి పరిసరాలు గుర్తుకు రావాలి. నెక్స్ట్ జేమ్స్ బి కొనాంట్. సో చూడండి, ఇదంతా ఒకటే పేరు. సో కొనాంట్ పేరు, ఈ ఇంగ్లీష్ వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తుల ముందు జేమ్స్, సో ఇట్లాంటి బిరుదులు కొన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఇంటి పేరు వచ్చి బి. మనకు కనపడేటప్పుడు మధ్యలో బి వచ్చి ఈ పక్క జేమ్స్, ఈ పక్క కొన్నాంటు, ఈ రెండు పేర్లుగా కనపడుతుంది. మధ్యలో బి అనేది వచ్చి జేమ్స్ కొన్నాంటు. సో ఇద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరి మధ్య పరస్పర సంబంధాలను గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిర్వచనంలో పరస్పర సంబంధాలు గల భావనల సముదాయమే అని వస్తే, పరస్పర సంబంధాలు గల భావనల సముదాయమే అని వస్తే, సో ఇద్దరు వ్యక్తులు జేమ్స్ బి కొన్నాంట్, మధ్యలో బి జేమ్స్ కొన్నాంట్ గుర్తుకు రావాలి. ఓకే, మరి దేనికి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాలు అంటే ప్రయోగ పరీక్షలకు, ప్రయోగం చేసిన తర్వాత వచ్చే ఫలితాలకు, ప్రయోగ పరీక్షలకు వచ్చే ఫలితాలకు మధ్య పరస్పర సంబంధాలు గల భావనల సముదాయమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది జేమ్స్ బి కొనాంట్. సో నేను ఇప్పుడు నిర్వచనంలో ఉండే ముఖ్యమైన పదం అడుగుతాను, శాస్త్రవేత్త చెప్పాలి. అవిద్య ఫైన్ రిచర్డ్ ఫైన్మన్. ఓకే రైట్. రెండోది మళ్ళీ మళ్ళీ ప్రయోగాలు చేయడం, మళ్ళీ ఆర్డర్ మెకార్డర్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ చూడండి, ప్రకృతి పరిసరాలు. సో ప్రకృతి పరిసరాలు ప్రభావితం చేసి సైక్లోపీడియా ఎన్సైక్లోపీడియా కొలంబియా ఎన్సైక్లోపీడియా గుర్తుకు రావాలి. నెక్స్ట్ పరస్పర సంబంధాలు. సో ఇద్దరు వ్యక్తులు జేమ్స్ కొన్నాంటు గుర్తుకు రావాలి. రైట్. ఇప్పుడు శాస్త్రవేత్త చూడండి, రిచర్డ్ ఫైన్మన్, అవిద్యావంతులు, అవిద్య. నెక్స్ట్ మెకార్డర్ మళ్ళీ ప్రయోగాలు చేయడం, మళ్ళీ. నెక్స్ట్ కొలంబియా ఎన్సైక్లోపీడియా సైక్లోన్ పరిసరాలు ప్రకృతికి సంబంధించింది. నెక్స్ట్ జేమ్స్ బి కొన్నాంటు పరస్పర సంబంధాలు. దేనికి పరస్పర సంబంధాలు? ప్రయోగ పరీక్షలకు ఫలితాలకు మధ్య పరస్పర సంబంధాలు. ఇలా గుర్తుకు రావాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ. మరి ఈ సంస్థ, ఇది ఒక సంస్థ, వ్యక్తి కాదు. ఈ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ అనేటటువంటి సంస్థ సైన్స్ గురించి ఏమని చెప్పిందో చూడండి ఒకసారి. సో డిక్షనరీ అంటే అది, ఆ డిక్షనరీలో వ్యవస్థీకరించబడిన జ్ఞానం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? వ్యవస్థీకరించబడినటువంటి జ్ఞానం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. డిక్షనరీ అనగానే అందులో వ్యవస్థీకరించబడిన జ్ఞానం ఉంటుంది. ఓకే, ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ ఉంటుంది, ఒక ప్లానింగ్గా ఒక వరుస క్రమంలో ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, భౌతిక ప్రపంచాన్ని, సమాజాన్ని పరిశీలించడం ద్వారా, సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చినటువంటి వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఎవరు అంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ. భౌతిక ప్రపంచాన్ని, సమాజాన్ని పరిశీలించడం ద్వారా, సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడినటువంటి విజ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ. గుర్తుపెట్టుకోవాలి. సో కీలకమైన పదం ఏంది? డిక్షనరీ. డిక్షనరీలో నాలెడ్జ్ ఎలా ఉంటుంది? వ్యవస్థీకరించబడిన జ్ఞానం ఉంటుంది. కాబట్టి నిర్వచనంలో వ్యవస్థీకరించబడిన జ్ఞానమే అనగానే డిక్షనరీ. ఏ డిక్షనరీ? ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ. లేదు, ఇది కనపడింది ఆక్స్ఫర్డ్
అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ, డిక్షనరీలో ఆర్గనైజ్డ్ నాలెడ్జ్, వ్యవస్థీకరించబడిన జ్ఞానం ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకో. ఇలా మొత్తం 13 నిర్వచనాలు. ఓకే, రైట్. ఫైనల్గా మనం ఇప్పటి వరకు సైన్స్ అనే పదం ఏ భాషా పదాల నుంచి వచ్చింది, మరి సైన్స్కి సంబంధించి ముందు బేసికల్గా శాస్త్రం అంటే చేయడం కోటారి, శాస్త్రం అంటే అందరికీ విజ్ఞానం NPE 1986, శాస్త్రం అంటే సత్యాన్వేషణ NCF 2005. సో క్రమబద్ధమైన అధ్యయనం ద్వారా వచ్చిన జ్ఞానమే శాస్త్రము. ఓకే, వెబ్స్టర్స్ న్యూ కాలేజ్ డిక్షనరీ, ఇవి మనం ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు వివిధ శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్రానికి ఉన్న నిర్వచనాల్ని ఇప్పుడు చెప్పుకున్నాం. అయితే ఫైనల్గా శాస్త్రంలో ఉండేటటువంటి నిగూఢమైనటువంటి అర్థం ఏంటి అంటే ఒకసారి చూడండి. శాస్త్రము అంటే శాస్త్రం, ఓకేనా, స్టైల్గా శాస్త్రం అంటే పద్ధతి, ఫలితం. సో చూడండి, శాస్త్రం అంటే పద్ధతి, జ్ఞానము, మెథడ్, నాలెడ్జ్. సైన్స్ నథింగ్ బట్ మెథడ్ అండ్ నాలెడ్జ్. నెక్స్ట్ శాస్త్రము అంటే ప్రక్రియ, ఫలితము. శాస్త్రము అంటే జ్ఞానము, జ్ఞానము సముపార్జించే మార్గము. సో జ్ఞానము సముపార్జించే మార్గము. శాస్త్రము అంటే శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ జ్ఞానం. శాస్త్రము అంటే పద్ధతి, జ్ఞానం, ప్రక్రియ, ఫలితం. జ్ఞానం సముపార్జించే మార్గం. ఎలాంటి జ్ఞానం అంటే శాస్త్రీయ జ్ఞానం అంటే ఆధారంతో కూడినటువంటి జ్ఞానం. ఎలాంటి పద్ధతి అంటే శాస్త్రీయ పద్ధతి అంటే సమున్నతమైన లేదా ఉన్నతమైనటువంటి పద్ధతి అని అర్థం. సో ఎలాంటి వైఖరి అంటే శాస్త్రీయ వైఖరి అంటే నిరూపణలతో కూడినటువంటి ఆలోచన విధానం అని అర్థం. కాబట్టి శాస్త్రంలో నిగూఢమై ఉండేటటువంటి అర్థాలు ఏంది అని అంటే ఇవన్నమాట. ఒకసారి మనకి గత టెట్లో ప్రశ్న ఎలా అడిగారు అంటే శాస్త్రము అనగా అని అడిగారు. ఆప్షన్లో శాస్త్రీయ పద్ధతి, ఆప్షన్లో సెకండ్ ఆప్షన్లో శాస్త్రీయ వైఖరి, థర్డ్ ఆప్షన్లో శాస్త్రీయ జ్ఞానము, ఫోర్త్ ఆప్షన్లో శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ జ్ఞానము అని ఇచ్చాడు. అంటే జనరల్గా పైవన్నీ అని ఇస్తారు కదా, పైవన్నీ అనివ్వకుండా అన్నిటినీ కలిపి ఒక ఆప్షన్లో శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ జ్ఞానం అని అర్థం. అంటే శాస్త్రంలో ఏముంటుంది అంటే శాస్త్రవేత్తలు రకరకాల పద్ధతిలో కొత్త జ్ఞానాన్ని సేకరించడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు ఒక మంచి ప్రొసీజర్లో, ఒక మంచి ప్రక్రియ ద్వారా ఫలితాలను రాబట్టడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు కొత్త జ్ఞానాన్ని సేకరిస్తారు, కనుక్కుంటారు. ఎలా అంటే ఒక మంచి మార్గం ద్వారా. సో ఆ జ్ఞానం సముపార్జించే మార్గము కూడా శాస్త్రంలో ఒక భాగమే. అలా పరిశోధనల ఆధారంగా, శాస్త్రవేత్తల యొక్క ఊహల ఆధారంగా, పరికల్పనల ఆధారంగా రాబట్టబడినటువంటి శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ జ్ఞానమే శాస్త్రము. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది అర్థము, నిర్వచనాలు, శాస్త్రంలో ఉండేటటువంటి నిగూఢమైనటువంటి కాన్సెప్ట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ.